నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత తానశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామ విత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెలకి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో గురుడు శుభుడుగా ఉన్నాడు. శని కుజులు కూడా పర్వాలేదు. దానివల్ల ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు కొద్దిగా బాగా వినబడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది అత్యంత శుభం. కనుక ఆ నరాల వీక్నెస్ కానీ, బీపీలు కానీ ఆసిలేటింగ్ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. పైగా వీడు ఏంటంటే రజితమూర్తిగా కూడా ఉన్నాడు శని. శని యొక్క అనుగ్రహం బాగా ఉన్నది. కనుక మీకు అష్టమ శని దోషము వర్తించదు. అది మెయిన్.
చాలామంది అష్టమ శని దోషం కర్కాటక రాశి వారికి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ మీరు రజితమూర్తిగా సంచారం చేయటం ఒకటి, తర్వాత అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేయటం ఒకటి, దాని మూలంగా అష్టమ శని దోషం మీకు వర్తించదు కర్కాటక రాశి వారికి. ఏమైనా కొద్దిగా ఇవి ఉంటే, జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. తర్వాత థైరాయిడ్ ఉన్నప్పటికీ కూడా నార్మల్లో ఉంటుంది. తర్వాత ఆటంకాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతోటి కార్యసాధన చేయగలుగుతారు. స్త్రీలకి కూడా కాస్త ఔషధ సేవ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మెన్సెస్ పీరియడ్స్ కూడా వస్తాయి. రాహు వలన కుజుడు వలన కొంత ఆటంకములు ఏర్పడినా లేదా ఆ టైంలో కొద్దిగా నొప్పి ఉన్నప్పటికీ కూడా అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు రవిగ్రహ సంచారం. రవి ఎన్నోవాడు మీకు కర్కాటక రాశి వాడికి రెండవ స్థానం వాడు రవి. అంటే 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి మీకు ఏమవుతుందండి? 7వ రాశి అవుతుంది. 7వ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రవి, అందులో శత్రుక్షేత్రంలో సంచారం చేసే రవి సామాన్యం, ఎక్కువగా పెద్ద ఫలితాలు ఉంటాయని ఆశించడానికి అవకాశం లేదు. అయితే 13 రాత్రి 7:19 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. కానీ అష్టమానంలో రవి కనుక సంచారం చేస్తున్నప్పటికీ కూడా అది కూడా కుంభరాశే, అది శని రాశే, కాబట్టి అది కూడా పెద్ద ఉపయుక్తం కాదు. కనుక రవి యొక్క సంచారం ఈ నెలంతా కూడా అంతగా అనుకూలత కర్కాటక రాశి వారికి లేదు. రవి ఇచ్చేదేమిటి? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కాబట్టి వాడి యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు. కాబట్టి ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది అని చెప్పాలి. మరి ఇందాక ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పారు కదండి, ఇదేంటి దీనికి దానికి స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్కి రెండోది తేడా ఉంది అని అనుకుని. శని ఎక్కువగా పనిచేస్తాడు, గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురువు బాగున్నాడు, తర్వాత శని యొక్క ప్రభావం అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టం అంటే ఆరోగ్య స్థానం. ఆరోగ్య స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఆరోగ్య స్థానాధిపతి వాడే అయినాడు. వాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పుకున్నాం మనం ఓవరాల్గా. అంతేగాని రవి సామాన్యం, వాడి యొక్క సంచారం బాగా ఉంది కనుక ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదనుకోండి, రేపొద్దున మీరు మెసేజ్ పెడతారు, ఏమండి పైన మీరు ఆరోగ్యం బాగా ఉందండి అన్నారు, ఈ రవికి సంచారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆరోగ్యం ఏది 2 నెల మొత్తం కూడా అంతగా అనుకూలత లేదని చెప్తున్నారు కదా అని చెప్పని క్లారిఫై చేయాలి మనం ఎప్పుడు కూడా. అందుకోసం మనం చేశాను. తర్వాత 2, కుజుడు సంచారం ఎలా ఉంది? కుజుడు ఎవరు? మీ రాశికి 5, 10 వాడు. కర్కాటక రాశి వాడికి 10వ స్థానం వాడు, 5వ స్థానం వాడు కుజుడు. ఇప్పుడు 1 నుంచి 5 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క కుజుడు. అంటే 6 సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు. కనుక ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా సరే, అంటే మీ చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి దగ్గర నుంచి 6వ రాశిలో కనుక కుజుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి 5వ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంది. మీరు ఏదైనా పొలమో స్థలమో ఇట్లాంటి ఏదైనా పొందలుచుకున్నా ఇవన్నీ కూడా 5వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి ఈ నెలలో, అంతకంటే ఎక్కువ లేదు. అప్పుడు బాగా ఉంటుంది కొనుక్కున్నది. 5 రాత్రి 9:46 దగ్గర నుంచి కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. 7 సంచారం చేస్తూ ఉంటాడు. 7 సంచారం కుజుడికి శత్రుక్షేత్రంలో, వాడికి ఎఫినిటీ ఏం లేదు, శత్రుక్షేత్రంలో సంచారం చేసేటువంటి కుజుడు మనకి అనుకూలత లేదు కర్కాటక రాశి వారికి. కనుక ఏదైనా ఇలాంటి సంబంధమైనటువంటిది ఉంటే 5వ తారీఖు వరకు కూడా చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకోండి. భూ సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే కుజుడు ఎలర్జీ వ్యాధుల వాడు. అందువలంటే చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ వ్యాధులు రావచ్చు. తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోవచ్చు.
తర్వాత డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగే అవకాశాలు ఉంటుంది. సో ఇవన్నీ వాటికి సంబంధించినటువంటిది. కనుక తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు 33 శ్లోకాలు వస్తాయి. అంతాగలిగితే 33 శ్లోకాలు పెద్ద ఆయన చదువుతూ ఉంటాడు, 12 నిమిషాల్లో అయిపోతుంది. అది వినండి, కనీసం రోజు కూడా కంపల్సరీగా వినండి. ఇటువంటి రక్త సంబంధమైనటువంటి ఎలర్జీ సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలు మీకు ఈ నెలలో పొరపాటును కూడా రావు. 5వ తారీఖు వరకు బాగానే ఉంది, అంతవరకు చూసుకోండి. ఈ పొలాలు స్థలాన్ని కూడా భూదేవి కుమారుడు కనుక కుజుడు భూదేవి కుమారుడు కాబట్టి 1 నుంచి 5 వరకు కూడా లోపల చూసుకోండి. ఆ ట్రాన్సాక్షన్లు ఏమన్నా ఉంటే స్థలాలు పొలాలకు సంబంధించినవి. ఆరోగ్యానికి సంబంధించి 5 తర్వాత నుంచి కూడా అంతగా అనుకూలత లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యూట్యూబ్లో వస్తుంది. పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది. ఈ ఒక పెద్ద ఆయన చదివాడు దాన్ని, ఆ చదివింది వింటూ చూస్తూ ఆ పైది కూడా చూసుకుంటూ మీరు కూడా అనడానికి ప్రయత్నం చేయండి. కొద్ది రోజుల్లోనే నోటికి తప్పులు లేకుండా వస్తుంది మీకు. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రీం అని మొదలవుతుంది ఆ శ్లోకం, మొదటి శ్లోకం. ఇప్పుడు శుక్రుడు యొక్క సంచారం, శుక్రగ్రహ సంచారం 4, 11 వాడు చతుర్థ లాభాధిపతి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6 సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు 6 సంచారం చేస్తే అంత పెద్ద మంచి ఫలితాలు ఏమీ ఉండవు ఆశించినవి. పైగా ధనుర్రాశికి అధిపతి గురువుగారు, సంచారం చేసేది శుక్రుడు. శుక్రుడు గురువుంటూ సంచారం చేస్తూ ఉంటే వీడు రాక్షస గురువు, వాడు దేవతా గురువు. ఎలా ఉంటుందో అననుకూలం 50%. అంటే ఇద్దరు వేద పండితులే కాబట్టి ఒక 50% బాగుంటుంది అంతే. అంటే స్త్రీలకి కళాకారులకి ఉన్నదన్నట్టుగా ఉంటుంది, పెద్ద ఎక్కువ లేదు తక్కువ లేదు. మరి 11 తర్వాత నుంచి అండి, 11 తర్వాత నుంచి కూడా 11 తెల్లవారుజామున 4:56 అంటే 12వ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే 7 సంచారం చేయబోతూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం, ఇది కూడా 50% అక్కడ శుక్రుడు. కాబట్టి ఓవరాల్గా శుక్రుడు పెద్దగా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. కనుక స్త్రీలకి కళాకారులకి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి పర్వాలేదనిపిస్తాడు తప్ప పెద్దగా అనుకూలత ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవటం మంచిది. స్త్రీలు కళాకారులు కూడా కొద్దిగా కాస్త సంయమనం పాటించాలి. స్త్రీలందరూ కూడా ఈ బజార్లలోకి వెళ్ళి కావాల్సినటువంటి కొనుగోలు చేసేటువంటి కొద్దిగా వాయిదా వేయండి. ఈ నెల కాదు, వచ్చే నెలలో చూద్దాం, వచ్చే నెలలో ఎలా ఉందో చూసుకుని అప్పుడు మనం ఏదైనా కొనుగోళ్ళు అవి ప్రారంభం చేద్దరు. కానీ అందాక చక్కగా ఇంట్లో ఏ పరపస్తులు లేకుండా భార్యాభర్తలు పిల్లలు అన్యోన్యంగా ఉంటూ ఉండండి. అది మన కుటుంబంలో పెద్దగా నేను చెప్పేటువంటి యొక్క సలహా. ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం లేదు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఏదో పూర్వం అంత క్రితం అన్నటువంటి మాటే మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ కోపం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రహాలు అననుకూలంగా ఉన్నది కాబట్టి శుక్రగ్రహం. సంయమనం పాటించండి, చక్కగా ఒకళ్ళకొళ్ళు మాట్లాడుకోండి, మాట పట్టింపులకు పోవద్దు అని చెప్పినని మనవి చేస్తున్నాం. బుధగ్రహ సంచారం, బుధుడు ఎవరు? 12, 3 వాడు, అంటే వ్యయాధిపతి, విక్రమస్థానాధిపతి. ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో బుధుడు, మకర రాశి అంటే మకర రాశికి అధిపతి ఎవరండి? శని బుధుడిద్దరు కూడా పరమ మిత్రులు. తర్వాత శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పినాను. ఎవరు? బుధుడు. కాబట్టి బుధుడు శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన అన్నాడు. కాబట్టి ఏదో కొద్దో గొప్ప స్త్రీలు బజార్లోకి చాలా ఎసెన్షియల్స్ మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి, మిగతా వద్దు. ఈ లగ్జరీస్ అన్నీ ఇట్లాంటివన్నీ ఈ నెలలో వద్దు. వచ్చే నెలలో ఎలా ఉందో చూసుకుని అప్పుడు చేసుకుందాం. శుభవ్యయం చేయిస్తాడు వాడు 7 కనుక ఉండేటట్లయితే. ఇది 20వ తారీఖు వరకు. 20 ఉదయం 6:05 దగ్గర నుంచి కూడా కుంభంలో ప్రవేశం చేస్తాడు. 8 సంచారం చేస్తాడు. ఇక్కడ చాలా గమ్మత్తుగా వినాలి మనం. ఎందుకంటే 8 అష్టమంలో సంచారం చేసేటువంటి వాడు కష్ట నష్టాల స్థానంలో సంచారం చేసే గ్రహం ఎవడు బాగుంటాడండి? ఎవడు బాగోడు. కానీ
బుధుడు 8 కనుక సంచారం చేస్తూ ఉంటే వీడొక్కడే సంతోషాన్ని ఇస్తాడు. అందరికీ ఒకే వరువుడిగా చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. ఇందులో బుధుడు మాత్రం 8 సంచారం చేస్తే సంతోషాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది. కనుక మీకు 20వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంది. పూర్తి అనుకూలంగా ఉన్నాడు బుధుడు. వ్యాపారస్తులందరికీ కూడా 20 దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి యొక్క వ్యాపారం జరుగుతుంది. విజ్ఞానం కూడా మీరు పొందగలుగుతారు. అన్నీ ఏదైనా సరే ఆ విజ్ఞానం అంతా మీరు పోగు చేసుకోగలుగుతారు. అలాగే సౌమ్యగ్రహం ఇప్పుడు 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా కొద్దిగా కాస్త మాట తీరులో తేడా ఉంటుంది. కానీ 20 తర్వాత సౌమ్యంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. మాట ఎప్పుడైతే పొలైట్గా అణకువగా యొక్క అవతల వాడికి వినసొంపుగా ఉంటుందో పనులు కూడా అలాగే అయిపోతాయి వెంటనే. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పని శాస్త్రం. కాబట్టి అటువంటి మాట తీరు మారుతే అవకాశాలు ఉన్నాయి బుధుడి యొక్క అనుగ్రహం మూలంగా. తర్వాత గురువు గారు, గురువు 6, 9 వాడు, షష్టాధిపతి, భాగ్యాధిపతి. ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? ఈయన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 10 సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది తామ్రమూర్తిగా మేషంలో సంచారం చేస్తున్నాడంటే మేషరాశికి అధిపతి కుజుడు. కుజగురులు ఇద్దరు కూడా మిత్రులు. మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యం. అది గురు యొక్క బలం. అంటే పెద్దగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది గురుబలం, మనకి ఏం బలాలేదు ఉండి అని చెప్పి అనటానికి అవకాశం ఉన్నటువంటి యొక్క పరిస్థితి కాదు. గురు స్తోత్రం కూడా చదువుకోండి. శని 7, 8 వాడు, సప్తమ అష్టమాధిపతి. ఎక్కడున్నాడు ఈయన? కుంభంలో ఉన్నాడు. కుంభానికి అధిపతి వాడంటే వాడే సంచారం చేస్తూ ఉన్నాడు. 8 వాడు 8లో సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమ శని దోషం వీరికి వర్తించదు. అది మనం తెలుసుకోవాలి బాగా. కాబట్టి శని అష్టమ శని దోషం లేకుండా ఉన్నాడు మనకి. అలాగే 8 వాడు 8లో ఉండటం, రజితమూర్తిగా ఉండటం మూలంగా వాడు అనుకూలంగానే ఉన్నాడు శని యొక్క సంచారం. మీరు అష్టమ శని అని చెప్పినని ఏమీ భయపడిపోకండి, ఆందోళన చెందాల్సిన పని లేదు. రజితమూర్తిగా ఉన్నాడు, అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, బాగా ఉంది. శని యొక్క అనుకూలత బాగుంది. రాహు యొక్క సంచారం, రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 9 సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యరాహు మంచిది, భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అంతగా ఉపయోగం లేదు అని మాత్రమే శాస్త్రం రాస్తుంది, చౌచౌగా ఉంటుంది అని చెప్పినని. అయితే ఇంకొక దీంట్లో విశేషం ఏంటంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం బాగానే ఉంటుంది. రాహు యొక్క పోర్ట్ఫోలియోలు ఏమిటి? ఆయనకి మంత్రిత్వ శాఖలు. ఆయన రాహువు జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి, ఎముకలు అన్నీ కూడా రాహు చేతిలోనే ఉంటాయి. సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావు. జాయింట్ పెయిన్స్ కానీ, మెడ దగ్గర నొప్పులు కానీ, వెనకాల బ్యాక్ పెయిన్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లాంబారు L1, L2, L3 ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ రావు. తర్వాత థైరాయిడ్ కూడా అతనికి సంబంధించింది, అది కూడా నార్మల్గా ఉంటుంది, అసలు రాని వాళ్ళకి రాదని చెప్పుకున్నాం. ఈ నెల వరకే సుమా. తర్వాత స్త్రీలకి కూడా మెన్సెస్ పీరియడ్స్ ఆలస్యం చేసేటువంటి వాడు రాహు, అది కూడా లేకుండా చేస్తాడు ఈ నెలలోనూ అని చెప్పి అన్నాం. ఇప్పుడు కేతు యొక్క సంచారం, కేతు గ్రహం ఈయన కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 3 విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, సుఖ సంతోషాన్ని ఇస్తాడు. ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా, అంటే చంద్రుడి దగ్గర నుంచి కనుక 3వ ఇంట్లో కనుక కేతువు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. పట్టుదలతోటి పని సాధిస్తారు అనేటువంటిది కూడా సిద్ధాంతం. కనుక కేతువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు విద్యార్థులకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా అటెన్షన్ చదువు మీద నుంచి వేరే వాటికి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి.
వాళ్ళు కొద్దిగా శ్రద్ధ పట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఇంత డబ్బు పెట్టి మనం చదివిస్తున్నారు, వాళ్ళకి మన యొక్క విద్యుక్త ధర్మం ఈ చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళకి ఏదైనా మనం సహాయపడాలి అనేటువంటి యొక్క దృక్పథం, ఆ పట్టుదల విద్యార్థుల్లో ఉంటే పైకి వస్తారు. ఉపాధ్యాయులకి సామాన్యం, అలాగే వ్యాపారస్తులకి పర్వాలేదు. ఎందుకనన్నాను, ధనకారకుడైనటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉన్నా బుధుడు బాగున్నాడు వ్యాపారస్తుడికి, అందువలన బాగా ఉంటుంది, పర్వాలేదు. తర్వాత వ్యవసాయదారుడికి కుజుడి యొక్క అనుగ్రహం లేదు, అందువలన వ్యవసాయదారులకి సామాన్యం. స్త్రీలకి కళాకారులకి కూడా ఇందాక నుంచి చెప్పుకున్నాం సామాన్యంగా ఉంది. అలాగే వైద్యులకి కూడా పర్వాలేదు. న్యాయవాదులకి రవి యొక్క అనుగ్రహం సరిగా లేదు కాబట్టి వాళ్ళకి సరిగా ఉండదు. ఏదో ఊరికనే వెళ్ళాం వచ్చాం కోర్టులకి, ఆదాయం కూడా తక్కువే, కేసులు కూడా కొద్దిగా తక్కువగానే ఉంటాయి. గ్రహబలం వాడు పుట్టినప్పుడు ఉండేటువంటి గ్రహబలంలో బాగా ఉన్నవాడికి కాస్త కేసులు చేతి నిండా డబ్బులు ఉంటాయేమో, కానీ న్యాయవాదులకి తక్కువ. చేతి వృత్తిదారులకి బాగానే ఉంది. వృద్ధులు కూడా చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు. కుజుడు యాక్సిడెంట్స్, దెబ్బలు చదివించేటువంటి వాడు కుజుడు. రక్త సంబంధమైన విశేషాలు కూడా వాడే. ఎక్కడైనా బాత్రూంలో కాలు జారి పడ్డారంటే ప్రమాదం అవుతుంది. అందువల్ల వృద్ధులు చాలా జాగ్రత్త వహించాలి, అడుగు వేసుకుంటూ ఉండాలి. అసలు బయటికి వెళ్ళబోకండి. ఒకవేళ అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే ఎవరినైనా పక్కన ఒకరిని తీసుకుని మాత్రమే వెళ్ళండి. ఇందులో ఏమి నామోషి పడాల్సిన పని లేదు. వయసు పడినటువంటి వాళ్ళు చూస్తే అందరూ కూడా మనకి గౌరవిస్తారు, ఆ గౌరవం పొందుతారు. అందాక మేము పట్టుకుని తీసుకెళ్తానులేండి అని అంటారు. చూసారా, దాన్ని మనం పొందవచ్చు, తప్పు లేదు, వాళ్ళకి పుణ్యం వస్తుంది. మాసాధిపతులు పునర్వసు నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి. మరి 10 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. వీరికి గురు స్తోత్రాన్ని పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, చక్కగా అది వినండి యూట్యూబ్లో పెట్టుకుని. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని, తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. పుష్యమే నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకా కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. 10 తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు. ఇద్దరు శుభులే. శనిస్తోత్రం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం. ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవండి. గురు యొక్క స్తోత్రం చదువుకోండి. గురు స్తోత్రం చదువుకుంటే బాగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుకోవడం మంచిది. పుష్యమి నక్షత్రం వారు. ఆశ్లేష నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకా రవి, 10 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతులుగా ఉన్నారు. వీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే సూర్య ఆరాధన చేయండి. ఉదయం లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత సూర్య అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. ఆదిత్య ఉదయ స్తోత్రం సూర్యుడికి ఎదురుకుండా చదువుకోండి. అట్లాగే ఓం సూర్యాయ నమః అని ఒక 21 దగ్గర నుంచి 108 వరకు కూడా జపం చేసుకోండి. అన్నీ బాగుంటాయి. అదృష్ట సంఖ్య 2, 2, 4, 6, 7 ఆది గురు మంగళ గురువారాలు కలిసి వచ్చేటువంటిది. కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.